హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాము. ఇది వచ్చేసి ట్యూస్డే వీడియో. ట్యూస్డే రోజు తీసింది అప్లోడ్ చేయడానికి అసలు టైమే లేదు. కొంచెం బిజీగా ఉండి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు చాలా టైం పట్టింది. నేను, మా హస్బెండ్, మా పాప, మా అత్తమ్మ కలిసి వెళ్తున్నాము బయటికి. ఎక్కడికో కాదు, మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. వాళ్ళు వెళ్ళమ్మని చేస్తున్నారు అని చెప్పి ఇన్వైట్ చేశారు. అందుకని చెప్పి వెళ్తున్నాము. అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ మార్నింగే వెళ్ళాలి, కానీ మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళి వచ్చే వరకు చాలా టైం పట్టింది. తనకు లీవ్ దొరకలేదు. అలాగే మా పాపకు కూడా స్కూల్ ఉంది కదా అని చెప్పేసి మా హస్బెండ్ వచ్చాక వెళ్దామని వెళ్ళాము. మేము వెళ్ళే వరకు 2 అయింది. మేము వెళ్ళే వరకే ఆల్మోస్ట్ అయిపోయింది. అంటే దేవుని చేశారు, అట్లాగే మేకను కూడా బలిచ్చి అన్నీ చేశారు. అయిపోయింది. వంటలు కూడా పూర్తవచ్చాయి. మా పాపను వెళ్ళగానే మాకు దొరకకుండా ఊరికి అన్ని బొమ్మలు అవన్నీ తీసి ఆడుకుంటుంది. వీళ్ళే మాడపడుచు వాళ్ళకు బట్టలు పెడుతున్నారు. మా తోడి కోడలు వాళ్ళు. మా ఆడపడుచు అంటే మా చిన్నత్తమ్మ వాళ్ళ బిడ్డ. తను వచ్చేసి ఆమె అంటే సొంతం ఆడపడుచు కాదు, మా అత్తమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డ. నాకు ఆ సొంతం ఆడపడుచు లేరు. మా హస్బెండ్ వాళ్ళు 3 మెంబర్స్, 3 అబ్బాయిలే. మేము వచ్చేసి చిన్నోళ్ళం. మా హస్బెండ్ చిన్న ఆయన. చిన్నత్తమ్మ వాళ్ళకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. తను ఈమె. అక్కడ ఇప్పుడు ఉన్నది మాత్రం చిన్న కోడలు, చిన్న కొడుకు. పెద్దవాళ్ళు రాలేదు. ఇంకా బట్టలు కూడా పెట్టడం అయిపోయాక అందరం కలిసి ఫొటోస్ కూడా దిగాము. ఇక్కడ పింక్ కలర్ శారీలో ఉంది తనేమో చిన్నత్తమ్మ. తను ఆ అబ్బాయి మా ఆడపడుచు వాళ్ళ కొడుకు. పాప కూడా ఉంది, కానీ తను రాలేదు, బయట ఆడుతుంది మా పాపతో. మా చిన్న ఆడపడుచు వాళ్ళకు కూడా ఒక బాబు. ఇది అయిపోయాక నెక్స్ట్ మా చిన్నత్తమ్మకు బియ్యం కూడా పోయడం జరిగింది. ఇంకా బయట అయితే ఎవరు వంటలు మాత్రం ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. పిల్లలేమో ఆడుతున్నారు, ఎవరి పనులు వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు. ఇక మగవాళ్ళు వచ్చేసి ఏం చేస్తారు, కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మా చిన్నత్తమ్మకు వచ్చేసి మా ఆడపడుచు బియ్యం పోస్తా అని చెప్పి మొక్కిందట. సో అందువల్ల బియ్యం కూడా ఆ రోజే పోద్దామని చెప్పేసి ఉంటారు కదా, ఒక 5 మెంబర్స్ కానీ 9 మెంబర్స్తో కానీ పోయిస్తారు కదా. 5 మెంబర్స్ని పోసాము. పోసేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి అందరం పోసాము. వీళ్ళు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళకు ఆడపడుచులు 2, వాళ్ళు కూడా పోసారు. యాక్చువల్లీ మా ఆడపడుచు వాళ్ళది ఇక్కడ కాదు, వేరే ఊరు దగ్గర, వాళ్ళ సొంత ఇల్లు. ఇక్కడ వాళ్ళు రెంట్కు ఉంటున్నారు. అందుకని చెప్పేసి వాళ్ళు చిన్న చెక్క రౌండ్ దానికి పుదిచ్చి దేవతకు చేసుకున్నారు. నాకు ప్రాసెస్ అంత కరెక్ట్గా తెలీదు. ముందు వచ్చి ఉంటే నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మేము వచ్చే వరకు చాలా లేట్ అయిపోయింది. మేము వచ్చే వరకు ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అందువల్ల నాకు అంత కరెక్ట్గా తెలీదు. లాస్ట్లో నేను కూడా పోసేసాను బియ్యం. లాస్ట్కి వచ్చేవరకు ఇంకా కొన్ని బియ్యం ఉంటే కొన్ని పోయామని చెప్పారు. అందుకని అలా పోస్తున్నాను. ఇంకా నేను పోసాక ఆ కుడుకు వచ్చేసి ఒళ్ళో పెట్టాలని అన్నారు, కానీ నాకు తెలియక నేను బేసన్లో పెట్టాను. మళ్ళీ తీసి అలా పెట్టామంటే తీసి నేను అందులోనే పెట్టేశాను. లాస్ట్లో మా అత్తమ్మ కొన్ని బియ్యం తీసి బేసన్లో పోయాలని చెప్తే వాళ్ళు పోసింది. ప్రాసెస్ అనేది నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. అక్కడ చూపించాను చూడండి, దేవతను చేసి అక్కడనే పెట్టారు. నేను ముందు వచ్చి ఉంటే ఖచ్చితంగా వీడియో తీసి పెడదాం అనుకున్నాను, కానీ వీలు అవ్వలేదు. ఇంకా మా అత్తమ్మ బియ్యం పోయడం అయిపోయింది. ఇక వంటలు కూడా చూపిస్తున్నాను. బగారా రైస్, రైతా అండ్ సాంబారు. వెజ్ వాళ్ళకు కూడా సపరేట్గా వంకాయ కుర్మా చేశారు.
అండ్ మటన్ కర్రీ కూడా చేశారు. మటన్ కర్రీతో పాటు తలకాయ బోటి కూడా చేశారు. కానీ అది ఆల్మోస్ట్ ఫుడ్ నేను వీడియో తీసేటప్పటికి తిన్నారు అందరూ. అందుకనే అవి అయిపోయాయి. లాస్ట్లో ఇంట్లో లేడీస్ అందరూ కూర్చొని తింటున్నారు. మేము ఆల్రెడీ తిన్నాక ఈ వీడియో నేను తీస్తున్నాను. నేను తినేసాను అప్పటికే. ఇంకా కొంతమంది ఏమో బయట కూర్చొని తింటున్నారు. మా హస్బెండ్, మరిది వాళ్ళు. మా పాపకి ఆటనే మొత్తం. ఇంకా తినేసాక మేము ఇంటికి బయలుదేరాము. ఇంటికి వచ్చే వరకు 7:30, 8 అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇక చీకటి అంటే మరి అంత ఏం కాలేదు కానీ